వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచే బాణుడు బాగమంటున్నాడు. ఈ విధంగా తెలంగాణలో ప్రస్తుత ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, మరీ ముఖ్యంగా రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో ఎటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు ఉన్నారు. చెప్పండి సార్, గడిచిన 4 రోజుల నుంచి ఏ విధంగా ఉంటుంది? అంటే మరీ ముఖ్యంగా ఉదయం 9 గంటలకే బయటకు రాని పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటారు? గత 4 రోజులుగా కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఈ ఎండ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో కొనసాగుతుంది. ఒక విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు కూడా చేరుకుని ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 44 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 4-5 రోజులు కూడా కొనసాగి సాయంత్రం సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఎండ తీవ్రతకు అటువైపు వడగాల్పులు అయితేనేమి, అంటే మూగజీవాలతో పాటు మనుషులు కూడా ఆ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ యొక్క 2026కు సంబంధించి ఎండాకాలంలో ఎంతమంది ప్రాణాలు విడిచారు? ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం మార్చిలో మనకి ఎట్లాంటి మరణ సంఖ్య లేనప్పటికీ కూడా ఏప్రిల్కి వచ్చేసరికి ఒకరిద్దరు మరణించినట్టు, అలాగే కొన్ని పశువులు కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మరణించినట్లు కూడా మనకి చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవిలో మనకి ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ఈ కుమ్లోనింబస్ మేఘాల ద్వారా వచ్చేటువంటి ఉరుములు మెరుపులతో పాటు అప్పుడప్పుడు ఈ లైట్నింగ్ యాక్టివిటీ వల్ల కూడా ఎక్కువగా ఈ మరణ సంఖ్య అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రత అధికంగా కొనసాగి ఉక్కబోత వాతావరణం వల్ల ఎక్కువగా మరణం అనేది సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అంటే తెలంగాణలో ఎండలకు సంబంధించి ఏ జిల్లాలకు ఇప్పటివరకు అలర్ట్ చేశారు? అంటే వాతావరణంలో విభిన్న వాతావరణం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పూట ఎండ రావడం, సాయంత్రం అయితే చల్లబడటం, ఇలా అంటే క్లుప్తంగా అంటే వివరంగా మాకు చెప్పగలరా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణ భాగంలోనే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4-5 రోజులు అనగా ఈరోజు 30 ఏప్రిల్ నుంచి కనుక చూసుకున్నట్లయితే రానున్న మే 4వ తారీఖు వరకు కూడా ఎండ తీవ్రత అనేది ఉత్తర భాగాల్లోనే, ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారు 41 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ జిల్లాల్లో మనకి గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏప్రిల్ నెల తర్వాత మేలో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉందంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా కొనసాగింది. ఒక విధంగా గరిష్ట స్థాయిలో ఆదిలాబాద్, నిజామాబాద్లోనే మనకి అధికంగా చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా నమోదైన రికార్డు మనకు చూడొచ్చు. ఇంకా మేకి వచ్చేసరికి ఈ యొక్క ఉన్నటువంటి ఒక విధంగా ఈ యొక్క నార్మల్స్ కూడా మారిపోవడం, అలాగే చూసుకున్నట్లయితే నమోదయ్యే మేలోనే మనకి ఎక్కువగా అధికంగా ఎండ తీవ్రత కూడా నమోదవుతుంది. కాబట్టి ఈ మేలో కూడా మనకి గరిష్టంగా 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రైతులైతేనేమి, చిరు వ్యాపారులు అయితేనేమి పగటిపూట వాళ్ళు ఒక వ్యాపారానికి ఎండలోకి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. వారికి ఎటువంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రైతాంగానికి కానీ ఇంకా ప్రజలకు కానీ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎక్కువగా బయట తిరగకుండా ఉండడమే మంచిదని చెప్పాలి. వీలైనంత వరకు కూడా క్రమం తప్పకుండా ఎక్కువ శరీరానికి తగినంత మోతాదులో మాత్రం మంచినీరు కానీ ఆయా ద్రవ పదార్థాలు అనేవి తీసుకోవడం అనేది చేస్తుండాలి. ఇంకా చూసుకున్నట్లయితే వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా శరీర శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేసే సమయంలో మాత్రం విరామం తప్పకుండా చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ మధ్య మధ్యలో శరీరానికి కావాల్సినంత మోతాదులో ఇటు ద్రవాలు అనేవి అందిస్తూ ఉండాలి. ఒక విధంగా మంచినీరు కానీ అక్కడ స్థానికంగా అవైలబుల్గా ఉన్నటువంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక విధంగా శరీరము డిహైడ్రేట్ కాకుండా వేడి వాతావరణాన్ని మనం తట్టుకోవడానికి ఒక విధంగా శరీరానికి కావాల్సినటువంటి మోతాదులు ఎప్పుడైతే మంచినీరు అందిస్తామో ఒక విధంగా ఈ యొక్క ఎండ ప్రభావం నుంచి మనల్ని మనం సంరక్షించుకుంటే, ఇంకా రైతాంగానికి వచ్చేసరికి రైతులు కనుక చూసుకున్నట్లయితే వారు చేసేటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా ఉదయం 8:30 ప్రాంతం నుంచి
10:30, 11 వరకు కూడా కొనసాగించి తదుపరి ఒక స్వల్ప విరామం అనేది తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు శరీరం మీద ఎక్కువ శ్రమ పడి ఒక విధంగా డీహైడ్రేషన్తో పాటు మృత్యువాత పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే చూసుకున్నట్లయితే పనిచేసే ప్రదేశాల్లో దగ్గరగా అందుబాటులో ఉండేటట్టు మంచినీరు కూడా నిల్వ చేసుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఒక విధంగా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రజలు మాత్రం తలని కప్పుకోవడం కానీ, గొడుగు కానీ చేతిలో పట్టుకు వెళ్ళడం అనేది కూడా చేస్తుండాలి. ఈ విధంగా ఇంకా పశువులకి దానా పెట్టేటప్పుడు కానీ, మేత పెట్టేటప్పుడు కూడా ఉదయం సమయంలో ఎక్కువ మేత పెట్టడం కానీ, దానా పెట్టడం కానీ చేస్తుండాలి. అలాగే బయటికి తీసుకెళ్లే సమయాలు కూడా, ఈ పశువులని మేతకు తీసుకెళ్లే సమయాలు కూడా ఉదయంలోను అలాగే సాయంత్రం సమయంలోనే ఎక్కువ మేతకు తీసుకువెళ్ళడం అనేది కూడా చేస్తుండాలి. ఫైనల్గా హైదరాబాద్లో రాబోయే 4 రోజుల పాటు అటువైపు ఎండలో బాగా ఎక్కువ అవుతాయా, వర్షాలు పడతాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అనేది స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండ తీవ్రత అనేది 41 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు కొనసాగి, ఇటు మధ్యస్థ జిల్లాలు కన్నా చూసుకున్నట్లయితే సిటీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక చూసుకుంటే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా గత 4 రోజులుగా ఏదైతే ఎండ తీవ్రత మనం అనుభవించామో అది స్వల్పంగా తగ్గుదల పట్టి తేలికపాటి జల్లులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్వల్పంగా తగ్గుదల అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా తెలంగాణలో అటువైపు ఎండతో పాటు సాయంత్రం పూట అటువైపు చల్లబడి వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.